వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా చక్కగా మనం డోంట్ వర్రీ, మనం ఎలాంటి ఆ కొన్ని అద్భుతమైన పాయింట్స్ తెలుసుకోవడం ద్వారా మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేది మనము ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటున్నాము. మరి ప్రారంభించుకునే ముందు మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియచేసుకుంటూ, మరి చక్కటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు అందించినటువంటి షన్మియో మసునో గారిని మనందరిలోకి ఆహ్వానించుకుంటూ, మరి దీనికి ఈ యొక్క జ్ఞానం అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తి మనందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, మరి ఈరోజు స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి నిన్నటి రోజున ఎన్నో అద్భుతమైన పాయింట్స్ తెలుసుకున్నాము. ముఖ్యంగా ప్రతిరోజు యొక్క సాయంత్రం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ సాయంత్రాలని మరి చాలా చక్కగా మలుచుకోండి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే మరి మీరు ఎక్కడున్నా కూడా మరి మీరు ఎవరితోనూ కంపేర్ చేసుకోకుండా స్థిరమైనటువంటి వ్యక్తిత్వం, మీకున్నటువంటి ఆ మీకున్నటువంటి అనుభవాలతో, మీకున్నటువంటి సామర్థ్యాలతో స్థిరంగా కంటిన్యూస్ గా ప్రయత్నిస్తూ వెళ్ళండి అనేటువంటి విషయాన్ని మరి ఎంత చక్కగా తెలుసుకున్నాం. మరి అనవసరమైన వాటిని ఆశించకండి. మరి అలాగే ఆ మీ ఉదయాన్ని కూడా చక్కగా ప్లాన్ చేసుకోండి. ఉదయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటారో అలాంటి వాటిని మీరు మలుచుకోండి. అలాగే సానుకూలంగా ప్రతిదీ కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వండి. మరి దేనికి కూడా భయపడక్కర్లేదు, తొందరపడక్కర్లేదు. చక్కగా ఆహ్, పునః పరిశీలించుకోండి అనే విషయాలు తెలుసుకున్నాము. మరి ఈరోజు మరికొన్ని పాయింట్స్ తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఆహ్, పరిస్థితులను అంగీకరించండి మై డియర్ ఫ్రెండ్స్. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అంగీకరించండి అని చెప్తున్నారు. జీవితం అంటే మరి ఎప్పుడు ఎలాగా మారుతుందో మనకి తెలీదు. సో నేనెప్పుడు ఇలాగే ఉంటాను, ఈ పరిస్థితిలో ఇలాగే ఉంటాను, నాకు ఇలాంటి సదుపాయాలే ఉండాలి, నాకు చుట్టూతో ఎప్పుడు ఇలాంటి వాళ్ళే ఉండాలి. అలాగా మనకి కాకుండా, మనకెందుకంటే ఎప్పుడు ఊహించని పరిస్థితులు ఎప్పుడు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వాటిని మనము రెడీగా ఉండాలి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఉదాహరణకి మనము ఒక ఊరు నుంచి ఒక జాబ్ కోసము వచ్చాము అనుకోండి. మనకి ఇంట్లో ఉన్నట్లే మనము ఇక్కడ హైదరాబాద్ వచ్చామంటే ఇక్కడ హాస్టలు, ఇక్కడ ఆ పొల్యూషను ఇదంతా కూడా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. మరి మనము ఎక్కడ ఉన్నా కూడా ముందల మనల్ని మనం మౌల్డ్ చేసుకునేటట్లు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మరి అంగీకరించండి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకి ఎందుకంటే, మనము ఎంత నిరుత్సాహపడినా, ఎంతగా బాధపడినా కూడా మన పరిస్థితులైతే మాత్రం మారవు కదా! సో, కాబట్టి ఆహ్, యాహ్ ఉన్న ప్రతి మంచి జరిగినా, చెడు జరిగినా దానంతటికి కూడా ఎప్పుడు మనమే కారణం అనే విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకొని మరి వాటిని అర్థం చేసుకుంటూ ప్రతి దానిలో కూడా ఒక పాజిటివ్‌నెస్‌ని అనేది చూసుకుని పరిస్థితుల్ని అంగీకరించుకుని మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. ఆహ్, అన్నింటిని గూడా అంగీకరించవలసిందే, అన్నింటిని గూడా అధిగమించాల్సిందే అనేది మరి బౌద్ధ మతంలో ఎక్కువగా చెప్తూ ఉంటారనమాట. సో, ఆహ్, ఎందుకంటే మన జీవితంలో పరిస్థితులు మారుతూ ఉంటాయి. మన చుట్టూతో ఉండేటువంటి వ్యక్తులు మారుతూ ఉంటారు. మనం ఉపయోగించేటువంటి వస్తువులు గూడా మారుతూ ఉంటాయి. ఉదాహరణకి మన ఇంటి దగ్గర రోజు వేడి నీళ్లు పోసుకునేటువంటి అలవాటు ఉందనుకోండి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనకి ఆ వేడి నీళ్ళ సదుపాయం ఉండకపోవచ్చు. అడ్జస్ట్ అయిపోవాలనమాట. అలాగనమాట. ప్రతిరోజు గూడా ఒకరోజులానే ఉండదు. ఒకరోజు
మీకు అనుకున్నవి మీకు బాగా ఇష్టం కలిగేవి మీకు ఎదురవ్వచ్చు. ఒకరోజు మీకు బాగా నచ్చనివి మీకు ఎదురవుతూ ఉండొచ్చు. సో, ఇలాగా పరిస్థితులు ఎలా ఎదురైనప్పటికీ కూడా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోండి. మీరు అంగీకరించి దానిలో అడ్జస్ట్ అయిపోయి అందులో గూడా ఒక చక్కగా పాజిటివ్‌గా ఉండేటి విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోండి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి అప్పుడు మనం గనక అలాగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోగలిగితే ఎలాంటి పరిస్థితులు కూడా మనల్ని ఏమీ గూడా చేయలేవు అని మరి చెప్తున్నారు. ఇక రెండో పాయింటొచ్చేసి, ఈ రోజు పనులను ఈ రోజే చేసేయండి. కదా! మనము ఎప్పుడు వింటూ ఉంటాం ఈ పాయింటయితే గనక. మనకి ఆహ్, అన్నిటిని అంగీకరించాలని ఎప్పుడైతే మనము ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్‌గా అదొచ్చేస్తుంది. అలాగే ఈ ఏ రోజు పనులు మరి ఎప్పుడే చేసేసుకోండి అనేది మనం ఎప్పుడు గూడా వింటూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క పదము, ఈ యొక్క సెంటెన్స్ అనేది చాలా మరి ఆహ్, చాలా మన విజయవంతమైనటువంటి జీవితానికి ఇది ఒక అద్భుతమైన రహస్యం అని చెప్తున్నారు. ఎప్పుడు గూడా మనము నాకు ఎప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. నాకు టైం లేదు. ఆ! అలా అని మనం అన్నీ గూడా చాలా పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాము. కానీ ఈరోజు మీరు ఏదైతే ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకున్నారో, అది కంపల్సరీగా చేసి మీరు కంప్లీట్ చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సమయము అనేది ఎవ్వరి కోసము కూడా ఆగదు. కదా! ఒక ప్రైమ్ మినిస్టర్‌కి ఆగదు. ఒక చీఫ్ మినిస్టర్‌కి ఆగదు. నీకు, నాకు ఎవ్వరికీ గూడా అసలు ఆగే ప్రసక్తే లేదు ఈ సమయం అనేది. కాబట్టి ఈ యొక్క సమయాన్ని మరి, మరి ఈ యొక్క గడియారానికి వ్యతిరేకంగా పరుగును నివారించడానికి లేదా సమయం సరిపోదని భావించిన అవసరం లేకుండా ఉండాలి గనక అని అనుకుంటే గనక మరి మనకి ఎప్పుడుది ఏ రోజు ఈ ఈ రోజు ఏం చేయాలో అది చేసేయడమే అంతకంటే ప్రభావవంతమైనటువంటి ట్రిక్ ఇంకొకటి లేదు అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం చేయవలసినటువంటి పనులు మనకి ఎంత కష్టంగా ఉన్నా సరే వాటిని చేయడము చాలా చాలా మంచిది. ఎందుకంటే ఆ తర్వాత చేయడానికి సమయం అనేది ఉండదు. అంతేకాదు ఆ పనులపై మీకు పట్టు వస్తుంది. మరి ఈరోజు చేయాల్సిన పనులను రేపటికి వాయిదా గనక వేస్తే కష్టమైన విషయాలు మరింత క్లిష్టంగా మారిపోతాయి గూడా. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడుది అప్పుడే చేయాలి. మరి ఆహ్, ఫ్రెండ్స్ మరి మనం జనరల్‌గా టైం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, చాలా టైం ఉంది గదా! ఉదాహరణకి నేనే చెప్తాను చూడండి. టైము సపోజ్ మన 8:30కి జూమ్ ఉందంటే, ఒక్కొక్కసారి నేను కరెక్ట్‌గా 8:30కి రావడం జరుగుతుంది. ఒకసారి 8కి రావడం గూడా వస్తుంది. ఒక్కొక్కసారి 6కి, 7కి వచ్చేటువంటి సందర్భాలు గూడా ఉంటాయి. ఎప్పుడైతే ఎర్లీగా వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే, అబ్బా! ఈరోజు కొంచెం ముందొచ్చాం గదా! కొంచేపు అలా అలా కొంచెం అలా ఆహ్, ఆ రోజు యాక్చువల్‌గా రోజు ఏమనిపిస్తుందంటే, మీకు చక్కగా స్వాధ్యాయంలో ఒక మంచిగా ముందుగా ఒక మంచి పాయింట్స్ అన్నీ గూడా నేను మీకోసం ఒకసారి చూసుకుంటే బాగా నేను మీకు ప్రెజెంట్ చేయగలుగుతాను. కానీ నాకు టైం సరిపోవట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ ఒక్కొక్కసారి అర్లీగా వచ్చాను డేస్ అప్పుడేమో, అబ్బా! ఈరోజు కొంచెం టైం దొరికింది గదా! కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి మనసు అలా చెప్పేస్తూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఒక పని ఉంది అని అనుకున్నప్పుడు ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మనం రిలాక్స్ అవ్వడం అనేది చాలా చాలా మనకి హెల్ప్ అవుతుంది. అప్పుడు అంతే కదా! ఈవెన్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. వాళ్ళకి 3 మంత్స్ ముందు ఉన్నప్పుడే ఎగ్జామ్స్ ఈ మంత్‌లో ఉంటాయని తెలుసు. 3 మంత్స్ ఉంది అంటే, అబ్బా! 3 మంత్స్ గదా! కొంచెం రిలాక్స్ అవుదాం అని అనుకుంటారు. చివరికి కరెక్ట్‌గా 10 డేస్ వచ్చేటప్పటికి అప్పుడు ఎక్కడ లేని ఆదుర్ద, అప్పుడు చదవాలి అని అనుకున్నా కూడా టైం సరిపోదు. ఆ! సో, కాబట్టి మనం ప్రతీదీ కూడా ఒక ప్రణాళిక ప్రకారము ఏది ఎప్పుడు చేసుకోవాల్సింది, అప్పుడు చేసుకోగలిగితే గనక మరి ఆహ్, ఏ రోజుది ఆ రోజే మీరు పని చేసేసుకోండి అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మరి అలాగే నెక్స్ట్ పాయింటొచ్చేసి, ఊరికే తప్పించుకొని తిరగకండి. ఓకే. మరి ఆహ్,
టైం గురించి మనకి తెలుసు. ఒక ఒక అవగాహన ఉంది. టైం యొక్క వాల్యూ అంటే మనకి అవగాహన ఉంది. అలాగే ప్రతీదీ మన జీవితంలో పరిస్థితులు మారినప్పుడు దానికి అనుగుణంగా మనము మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ, అంగీకరించుకుంటూ వెళ్ళాలనేది కూడా మనకి కొంచెం ఐడియా ఉంది. ఇది చూడండి పాయింట్. తప్పించుకుని మరి పారిపోకండి, భయపడకండి అనేది చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇది కూడా మరి ఎందుకంటే ఆహ్, మరి ప్రతి ఒక్కళ్ళం గూడా మన యొక్క తప్పుల నుంచే మన యొక్క తప్పుల నుంచి, మన యొక్క పొరపాట్ల నుంచి, మన యొక్క వైఫల్యాల నుంచే మనందరం గూడా నేర్చుకుంటూ ఉంటాం. కానీ మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక చిన్న తప్పు జరిగింది అనుకోండి, అక్కడి నుంచి భయపడిపోతూ ఉంటాం. ఉదాహరణకి కిచెన్‌లోకొస్తే గనక ఫస్ట్ టైమ్ వేసినప్పుడు గారెలు వేయాలి అంటే గనక, అమ్మో! అది ఎక్కడ ఆయిల్ చేతి మీద పడుతుందో అని భయపడిపోతూ ఉంటాం. కొంచెం ఎక్కడన్నా ఒక డ్రాప్ ఎక్కడన్నా పడిందనుకోండి, అమ్మో! నాకు ఇంక గారెల జోలికి నేను వెళ్ళను అని మనం ఇంక పూర్తిగా దాని నుంచి వెనక్కి పడిపోయామనుకోండి, ఇంకెప్పటికి మనం ఆ గారెలు ఎలా వేయాలనేది నేర్చుకోలేం. అలాగే నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. కొంతమంది బాగా చదువుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఎంఎస్సీలు చేస్తారు. చాలా పీజీలు చేస్తారు ఉంటారు. కానీ జాబ్ కోసము కొంచెం భయపడుతూ ఉంటారు. ఇనీషియల్‌గా మై డియర్ ఫ్రెండ్స్, ఇనీషియల్‌గా ప్రతి చోట అది ఒక ప్రొఫెషన్ అయ్యుండొచ్చు, ఒక ఇంట్లో అయ్యుండొచ్చు, ఒక బిజినెస్‌లో అయ్యుండొచ్చు. ఏదైనా కూడా ఇనీషియల్‌గా మనము ఏదన్నా ఒకటి జరిగిందంటే వెంటనే మనము ఒక 10 అడుగులు వెనక్కి వేసేస్తూ ఉంటాం. అదే చెప్తున్నానన్నమాట. మీరు ఎప్పుడు గూడా దాన్ని ఒక చిన్న వైఫల్యాన్ని దాన్ని పెద్దగా మార్చేసుకొని, మీరు జీవితాంతము దాని నుంచి ఆహ్, దూరంగా ఉండకండి అని చెప్తున్నారు. కాబట్టి మరి ఆహ్, దేనికి గూడా మిస్టేక్స్ అన్నా జరుగుతూ ఉన్నా కూడా మీరేం భయపడక్కర్లేదు. అదే చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఇనీషియల్‌గా ఎవరైనా సరే, ఏ వృత్తిలో అయినా కూడా కానివ్వండి, ఈవెన్ ఒక టైలరింగ్ నేర్చుకున్నా కూడా, ఒక వంట చేస్తూ ఉన్నా కూడా, ఎక్కడన్నా ఒక జాబ్‌లో జాయిన్ అయినప్పుడు కూడా, ఈవెన్ మీరు ఒక లెర్నింగ్ ప్రోగ్రామ్‌కెళ్ళినప్పుడు కూడా మనకి ఆహ్, ఏదైనా ఇప్పుడు చూడండి, అలాగే చదువుకునేటప్పుడు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు గానీ, ఏదైనా ఒక ఆల్గారిథమ్ రాయమన్నప్పుడు గానీ, ప్రాక్టికల్స్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ రన్ చేయమన్నప్పుడు గానీ, ఫస్ట్ ఇనీషియల్‌గా కొంచెం ఏదైనా తప్పొచ్చిందంటే, అమ్మో! ఇది తప్పొచ్చేస్తుందని ఇంక భయపడ్డామా ఇంక అంతే సంగతులు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి దేనికి కూడా మీరు భయపడకండి. వైఫల్యాలకి భయపడాల్సినటువంటి అవసరం లేదని మీరెప్పుడు గూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం వాటి నుంచే మనం ఎప్పుడు గూడా నేర్చుకుంటూ ఉంటాం. మరి దివాళా తీసినటువంటి జపాన్ ఎయిర్‌లైన్స్ సీఈఓగా మరి అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మరి బాధ్యతలు చేపట్టినటువంటి ఆయన చెప్పినటువంటి ఆయన మరి ఆహ్, ఆయన గూడా ఏం చెప్తున్నారు అంటే గనక, అసలు వైఫల్యాలు అనేది లేనే లేవు. మీరు దాన్ని గనక సవాలుగా తీసుకుంటే, అక్కడ మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. కానీ మీరు ఎప్పుడైతే దానికి భయపడి వెనుక అడుగు వేసి దాన్ని వదులుకుంటే, తప్పకుండా మీరు విఫలం అయిపోతారు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్. తప్పులు చేయడంలో తప్పేం లేదు. కానీ దానికి భయపడిపోయి మీరు అక్కడి నుంచి మళ్ళా ప్రయత్నించకుండా ఆగిపోతే గనక అది అసలైన విఫలము. కానీ మీరు దాన్ని భయపడకుండా సవాలు ఆహ్, లాగా తీసుకొని ఓటమి, భయం లేకుండా మీరు ప్రతి ఒక్క మీ జీవితంలో ఉండేటువంటి సవాళ్ళన్నింటినీ గూడా ధైర్యంగా మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు విజయం మీదే అవుతుంది అని మరి మరొక అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది గూడా మన జీవితంలో. చాలా మంది ఇప్పుడు చూడండి ఎంతోమంది ఇప్పుడు అందరూ కాదు. మనము చూస్తున్నప్పుడు ప్రతి జనరేషన్‌లో గూడా కొంతమంది ఆపేస్తూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. చదువులు ఆపేస్తూ ఉంటారు. 10థ్ క్లాస్‌కి ఆపేస్తూ ఉంటారు. ఇంటర్‌లో కొంతమంది ఆపేస్తూ ఉంటారు. కొంతమంది డిగ్రీలో ఆపేస్తూ ఉంటారు. కొంతమంది పీజీలో ఆపేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఒక జాబ్‌లో ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తారు. అమ్మో! ఇంక నేనిక్కడ చేయనని జెప్పేసేసి ఆ జాబ్ మానేస్తారు. జాబ్ మానేసి ఇంకో జాబ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాగా మనం ఎక్కడ చూసినా గూడా ఇవన్నీ గూడా ఉంటూనే ఉంటాయి. కానీ భయపడకూడదు. దాన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. ఇది జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అని మరి చెప్తుందనమాట. అలాగే నెక్స్ట్ ఇది గూడా మనము ఎప్పుడు వింటూనే ఉండే వంటి సహనంతో ఉండండి. మనం సహనం గురించి ఎన్ని సార్లు వింటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఏ స్వాధ్యాయము, ఏ మహానుభావుల యొక్క పుస్తకం చూసుకున్నా కూడా ఈ సహనము అనేటువంటి పాయింట్
అలాగే కృతజ్ఞత అనేటువంటి పాయింట్ అసలు లేకుండా అసలు పుస్తకమే నాకు కనిపించట్లేదు. సేవ అనేటువంటి పాయింట్ కొన్ని కొన్ని అసలు ఈ పాయింట్స్ లేకుండా ఒకానొక ఆధ్యాత్మిక పుస్తకమే ఉండట్లేదని అనిపిస్తుంది నాకైతే. మరి సహనం మనం ఎంత చెప్పుకున్నా గూడా ఆహ్, ఆహ్, తక్కువే. ముఖ్యంగా ఇది ఎలా చెప్తున్నారు అంటే ఇక్కడ సహనము అంటే ఈ ఈ పాయింటు కానీ పాయింట్ ఒకటే. కానీ ఒక్కొక్క మహానుభావులు చెప్పేటువంటి కోణం డిఫరెంట్‌గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ సహనం అంటే మనందరికీ తెలుసు. ఏంటి అంటే ఎలాంటి పరిస్థితులొచ్చినా గూడా మనం ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి అనేది మనం జనరల్‌గా కామన్‌గా తెలిసినటువంటి విషయమే. ఇక్కడ అసలు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ప్రపంచంలో ఏ ఒక్కరి యొక్క ఏ ఇద్దరి యొక్క వ్యక్తిత్వము ఒకలాగా ఉండదు. ఓకే. అలాంటప్పుడు మీరు ఎందుకు మీలాగే మీ చుట్టూతో ఉండేవాళ్ళు అలాగే ఉండాలని మీరసలు ఎలాగ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకంటూ కొన్ని కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు, వాళ్ళకున్నటువంటి జ్ఞానం ప్రకారము డిఫరెంట్ దృక్పథాలు అనేవి ఉంటూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మీరు మీ పక్క వాళ్ళని మీలాగే ఉండాలని మనకి కోపం గూడా ఎప్పుడు ఎందుకొస్తుంది చెప్పండి? అందుకే వస్తుంది. ఇప్పుడు మన పిల్లలున్నారనుకోండి, ఇంట్లో పిల్లలున్నారనుకోండి, ఇప్పుడు మీరు బాగా కష్టపడి చదవాలి, మంచి జాబ్ చేయాలని ఒక దృక్పథం మీకున్నటువంటి అనుభవాల ప్రకారం మీరు ఒక కొంత గెయిన్ చేస్తూ ఉంటారు. ఇంక మీ పిల్లలు గూడా అలాగే ఉండాలని జెప్పేసి చదువు, 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 చదువు ఇదే చదువు లేకపోతే ఉండు అని వాళ్ళని విసిగిచ్చేస్తుంటాం. వాళ్ళకి ఇంకో కోణంలో వాళ్ళకేదో ఇంకొకటి ఏదో ఉండుంటుంది వాళ్ళకి. వాళ్ళసలు ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళు దేని మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు అనేదసలు మనం పట్టించుకోము. ఆ! అలాగే ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఇతరులు ఆలోచించే విధానాన్ని తప్పు పట్టడం అనేది అసలు ఎంత వరకు కరెక్ట్ అని చెప్తున్నారు. హ్మ్. మరి ఎందుకంటే, ఇప్పుడు ఇక్కడ ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మీరు కొన్ని అనుభవాలతో మీరు వర్క్ ఈజ్ వర్షిప్ అని తెలుసుకున్నారు. మీరు అంటే గనక సిన్సియర్‌గా ఉండాలనుకుంటున్నారు. సిన్సియర్‌గా జాబ్ చేయాలని అనుకుంటూ ఉన్నారు ఆఫీస్‌లో. ఇప్పుడు మీ ఆఫీస్‌లో మీకులాంటి దృక్పథమే మనం అందరి దగ్గర ఎక్స్‌పెక్ట్ చేసేస్తూ ఉంటాం. మనకి కోపం గూడా ఎక్కడొస్తుందంటే, మనం సిన్సియర్‌గా ఉన్నాం గాబట్టి, మన చుట్టుపక్కల వాళ్ళు గూడా కష్టపడాలి. వాళ్ళు గూడా బాగా పని చేయాలి. వాళ్ళు చేయలేదనుకోండి, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారని ఎంతసేపు కామెంట్ చేసేస్తూ ఉంటాం. కానీ అక్కడ మీకున్నటువంటి అనుభవాలు వాళ్ళకుండకపోవచ్చు. వాళ్ళు వాళ్ళు జాబ్‌లో జాయిన్ అవ్వడానికి వేరొక కారణం ఏదో అయ్యుండొచ్చు. సో, మీరు మీలాగా వాళ్ళని గూడా సిన్సియర్‌గా పని చేయాలని వాళ్ళని ఫోర్స్ చేశారనుకోండి, అక్కడ వాళ్ళకి గాదు. ఆ యొక్క అలజడి అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మీలో స్టార్ట్ అవుతుంది. మీలో ఆ సహనాన్ని మీరు కోల్పోతారు అని చెప్తున్నారు. కాబట్టి మీరు మీరు ఎలాగైతే ఆలోచిస్తున్నారో, అలాగే ఇతరులు కూడా ఆలోచించి, అలాగ చెయ్యట్లేదు అని మీకు అనిపించి మీరు ఆలోచించడం గనక మీరు మానేంత వరకు కూడా మీరు తృప్తిగా ఉండలేరు. ఇది చాలా 100% నాకిది చాలా కరెక్ట్‌గా అనిపించింది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది రియల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి ఒక అత్తగారున్నారనుకోండి ఇంట్లో. అంటే అప్పటికి ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి ఇంట్లో అన్ని పనులు చూసుకునేటువంటి ఒక అత్తగారున్నారు. ఆవిడకేంటంటే ప్రతీదీ సిస్టమాటిక్. ఎక్కడిదక్కడ పెట్టాలి. ప్రతీదీ కూడా ప్లానింగ్‌గా చేసుకోవాలి. ప్రతీదీ నీట్‌గా ఉండాలి. పాపం అప్పుడే వచ్చిన కోడలి పిల్ల తనకంత అనుభవం ఉండదు. తనకంత ఇది ఉండదు. కానీ ఇక్కడ అత్తగారు ఏం చేస్తా ఉంటారంటే, కోడల్ని కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. సో, ఎలాగా మీకున్నటువంటి జ్ఞానం ఏంటి? ఆ అమ్మాయికున్నటువంటి జ్ఞానం ఏంటి? మీరు ఎలాగా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు? సో, ఇది గనక మనం మార్చుకోగలిగితే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీరు ఉన్నట్టుగానే, మీరు ఆలోచించిన విధంగానే మీరసలు వేరే వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు. ఆ! కాబట్టి ఆహ్, సో, మీరు గనక ఎక్స్‌పెక్ట్ చేస్తే మీ లోపల మీరు ఎంతో అలజడిని పొందాల్సొస్తుంది. కాబట్టి అన్నిటిని గూడా మరి ఎవరు ఎలా ఉన్నా గూడా వాళ్ళని అంగీకరించండి.
అప్పుడు మీకు వాళ్ళ స్థితి అది, వాళ్ళకున్నటువంటి జ్ఞానం అది, వాళ్ళు ఆ విధంగానే బిహేవ్ చేస్తారు అని మీరెప్పుడైతే మీరు అర్థం చేసుకోగలుగుతారో, అప్పుడు మీలో ఉన్నటువంటి ఆ అసంతృప్తి అనేది తొలగిపోతుంది. మరి మీ హృదయం గూడా తేలికైపోతుందని చెప్తున్నారు. అంతే కదా మరి ఫ్రెండ్స్. అంతే కదా మన ఇంట్లో ఇప్పుడు ఎవరైనా సరే మన కుటుంబ సభ్యుల్లో వాళ్ళు వీళ్ళు రిలేషన్స్ అని కాదు ఎవరైనా సరే, వాళ్ళు ఇలాగే ఉండాలి అనేటువంటి మన ధోరణి ఉందనుకోండి, మనకి ఒక బాధగా, భారంగా ఉంటుంది. వాడంతే వాడి స్థితి అంతే అని కొంచెం లైట్‌గా తీసుకున్నామంటే గనక మీరు ఫ్రీగా అయిపోతారు అని చెప్తున్నానన్నమాట. కాబట్టి సో, మీరు నిజాయితీగా ఉన్నారని ఇతరులందరూ గూడా నిజాయితీగానే ఉండాలి. లేకపోతే మీరు బాగా చేస్తున్నారని జెప్పేసి ఇతరులందరూ గూడా బాగా చేయాలి. లేకపోతే మీరు ఎంతసేపు వాళ్ళతో వీళ్ళతో జోవియల్‌గా ఉన్నారని అందరూ అలాగే ఉండాలి. ఇలాగా మీరు ఏమి గూడా మరి ఆహ్, ఎప్పుడు గూడా మీరు పెట్టుకోవద్దు. అలా ఉంటే గనక మీలో ఒక మీరు తృప్తి అనేది కోల్పోతారు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరిలో కూడా కొన్ని బలాలు ఉంటాయి. కొన్ని బలహీనతలు ఉంటాయి. ఇప్పుడు ఆహ్, ఒకళ్ళు ఒక వర్క్ బాగా చేయగలిగితే ఒకళ్ళు వంటలు బాగా చేయగలుగుతారు. ఒకళ్ళేమో టైలరింగ్ బాగా చేయగలుగుతారు. ఒకళ్ళేమో కుట్లు, మిషన్‌లు అవన్నీ చేయగలుగుతారు. ఒకళ్ళేమో ఎక్కడ పడితే అక్కడ నీట్‌గా ఎప్పుడు పెట్టుకోవడం అనేది ఒకళ్ళకి ఉంటుంది. సో, అలాగా ఒకరికి ఒకళ్ళకి ఒకటున్నది ఇంకొకళ్ళకి ఉండకపోవచ్చు. ఒకళ్ళకి అన్నీ బాగా చేయగలుగుతారు కానీ వంట సరిగ్గా చేయలేకపోవచ్చు. సో, ఇలాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా కొన్ని బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. సో, కాబట్టి మీరు ఎవరిలో అయినా సరే ఆ బలాల్ని ప్రోత్సహించి ముందుకు దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి కానీ, దాన్ని సామరస్యంగా అర్థం చేసుకొని గలిగినప్పుడు అందరూ గూడా ఎవరి బలాలను వాళ్ళు గుర్తించి, ఎవరి సామర్థ్యాలను వాళ్ళు గుర్తించి, ఒకళ్ళకి వాళ్ళు ప్రోత్సహించుకుంటే గనక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మరి అలా కాకుండా మీలాగానే మీ చుట్టూతో ఉన్న వాళ్ళు గూడా ఇలాగే ఉండాలి అని గనక మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటే గనక మీరెప్పుడు గూడా తృప్తి అనేది పొందలేరు. అది చాలా కఠినంగా గూడా ఉంటుంది. కాబట్టి ఎవరు ఏదన్నా చేసినా కూడా వాళ్ళని అర్థం చేసుకొని ఆహ్, ఆహ్, క్షమించగలగాలి. ఇక్కడ ఏమంటున్నారంటే ఋషులు, సాధువులు మీరు ఎవరైతే ఈ యొక్క జ్ఞానం ఎవరైతే తెలుసుకున్నారో ఫస్ట్ వాళ్ళు అదంతా గూడా మన మీద మనము చెక్ చేసుకోవాలండి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు గూడా ఎవరైతే ఈ యొక్క జ్ఞానం అంతా తెలుసుకుంటారో వాళ్ళు సిన్సియర్‌గా ఉన్నారా లేదా అని ఎదురులను చూడరట. నేను సిన్సియర్‌గా ఉన్నానా లేదా? నేను రోజు జూమ్‌కి టైంకి ఆన్ అవ్వగలుగుతున్నానా లేదా? నాలో సిన్సియారిటీ ఉందా లేదా? నేను సిన్సియర్‌గా చేస్తున్నానా లేదా? ఇక ఇతరులని పక్కన పెట్టండి. ఎవ్వరికి వాళ్ళు ఫస్ట్ సిన్సియర్‌గా ఉండడము, ఎవ్వరికి వాళ్ళు ఆహ్, ఆహ్, గురించి సీరియస్‌గా తీసుకోవాలి. పక్క వాళ్ళ గురించి వాళ్ళు తీసుకోరు అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇది మరొక అద్భుతమైన పాయింట్. సో, ఈ పాయింట్ అందరికీ కూడా చాలా చాలా మనం అర్థం చేసుకోగలిగితే గనక, ఇదందరికీ మన జీవితాలను మార్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే, మనందరం గూడా ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడొస్తాయంటే ఇదే కారణం. మనలాగానే అందరూ ఉండాలి అనుకుంటాం. మనలాగా ఇప్పుడు సపోజ్ నీట్‌గా ఉన్నారు అనుకోండి మీరు. అందరూ గూడా నీట్‌గా ఉండాలనే మనకి అలాగే ఉంటే బావుండు అనొస్తుంది. లేదంటే గనక కోపమొచ్చేస్తూ ఉంటుంది. ఒక ఇంట్లో గూడా మీరు ఒక సిస్టమాటిక్ అనుకోండి. మన కుటుంబంలోని వాళ్ళు సిస్టమాటిక్‌గా లేరనుకోండి కోపమొచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఆఫీసుల్లో కూడా అంతే. మీరు సిన్సియర్‌గా టైమ్ వేస్ట్ చేయకుండా వర్క్ చేస్తున్నారనుకోండి. ఇతరులు గూడా అలాగే చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. సో, ఈ పాయింట్‌ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, వాళ్ళు చాలా చాలా హెల్ప్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రవాహంతో వెళ్ళండి. అంటే ప్రవాహంతో ఎళ్ళండి అంటే గనక ఆహ్, మన అంటే పరిస్థితులకు అనుగుణంగా ఆహ్, మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకెళ్ళిపోండి అని. ఇప్పుడు ఉదాహరణకి ఒక మీకంటూ ఒకటుంది. మీరు మీలాగే ఉండాలి అని చెప్పేసి ఒక దూకుడుగా మీరు ముందుకు వెళ్తూ ఉన్నారనుకోండి. అది అందరికీ నచ్చకపోవచ్చు. మీలో మీకు చాలా చాలా మరి ప్రత్యర్థులు గూడా మీకు ఏర్పడొచ్చు. హ్మ్.
ఆహ్, దీనికి ఈ ముందుగా అలా దూకుడుగా ముందుకు తీసుకొని వెళ్ళే వ్యక్తి ప్రవర్తనలాగా దీనికి ఒక నిర్దిష్ట నైపుణ్యం గూడా అవసరం అని చెప్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు సపోజు మీరు గనక ఒక నాయకత్వం వహిస్తున్నారు అనుకోండి. మీరు ఇతరులను ప్రేరేపించే స్థితిలో ఉన్నప్పుడు మీ నియంత్రణ మించినటువంటి ప్రవాహం ఉంటుంది. దీనికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మనమట ఒక నదిలో నీరు ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో, మనం అలాగే వెళ్ళిపోతూ ఉండాలంట మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకి ఒక రాయి ఏమన్నా అడ్డొచ్చిందనుకోండి, ఆ యొక్క ప్రవాహం అక్కడేమన్నా ఆగిపోతుందా? ఇంకో పక్క వేరే దారి చూసుకొని అటు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా మీరు ఎప్పుడైనా సరే ఒక నాయకత్వం వహించేటప్పుడు గాని, ఒక ఒకరిని ఇన్‌స్పిరేషన్ చేసేటప్పుడు మీకు, మీకు అడ్డుగా ఎంతోమంది రావచ్చు. కానీ మీరక్కడ ఆగిపోకూడదు. మీరు దాన్ని పక్కకి వెళ్ళిపోతూ ఉండాలి అని చెప్తుందనమాట. కాబట్టి ఆహ్ మీరు అందరితోనూ కలిసిపోయి కలగలుపుకున్నప్పుడు మీరు అందరితోనూ ఉన్నప్పుడు మీరు సమర్థవంతంగా ఒక నాయకత్వం ధోరణితో మీరు వెళ్ళగలుగుతూ ఉంటారు. మధ్య మధ్యలో వస్తూ ఉండొచ్చు. కానీ మీరు అక్కడ ఆగిపోకూడదు. మిమ్మల్ని నియంత్రించేవి మీరు ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మీకు ఎక్కడైనా సరే మీకు అడ్డంకులు కలిగేవి ఎన్నో ఎదురవుతూ ఉండొచ్చు. కానీ మీరు అక్కడ ఆగిపోకూడదు. ఆగిపోకుండా అక్కడ కొంచెం సంయమనము పాటించడము, వాటిని గూడా అంగీకరించి మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అనేది ఇక్కడ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు ఒక ఉద్యోగం పోయింది అనుకోండి సపోజు, ఆ ఉద్యోగం పోయిందని అక్కడ నిరాశ చెందకూడదు. మళ్ళా ఇంకొక ఉద్యోగం ప్రయత్నం చేసుకోవాలి, వెళ్ళిపోతూ ఉండాలి. అంతేగాని అక్కడ ఆగిపోకూడదు. మరి ఒక అంటే మన యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలి అంటేనట, ఒక నీటి ప్రవాహం ఎలాగైతే ఎక్కడ ఆగకుండా వెళుతూ ఉంటుందో, ఆ విధంగా మన యొక్క ఆలోచన విధానము ఆ విధంగా ఉండాలనమాట. ఇది ఈ యొక్క పాయింట్ అన్నమాట. ప్రవాహంతో ఓకే. అనుగుణంగా మీరు వెళ్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి కేవలం మీరు మాట్లాడడం కోసం ఏదో మాట్లాడేయకండి. ఓకే. ఇది గూడా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. కేవలము మీరు ఏదో మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడాలి అని అలాగెప్పుడు కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే ఒక ప్రభావ ఒకానొక మాట్లాడేయడం అనేది ప్రజలని ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడడం అనేది కాదు. మీరు మాట్లాడేది ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఈ మాటలొక్కటే కాదు మై డియర్ ఫ్రెండ్స్. మాటలొక్కటే కాదు. ఏమని చెప్తున్నారంటే, జ్ఞానోదయము మాటల మీద, రాతల పైన ఆధారపడదు. ఇప్పుడు బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యిందనుకోండి, అది ఆయనకి మాటల వల్ల అయ్యిందా ఆయనకి జ్ఞానోదయము? కాలేదు కదా ఆయనకి. సో, అది ఎలా అయింది? ఆయన యొక్క అంతర్గత విచక్షణ ద్వారా మాత్రమే ఆ యొక్క ఆధ్యాత్మిక మేలుకొలుపు అనేది ఆయన సాధించడం జరిగింది. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడడం అనేది కూడా కాదు. దానికంటే ఏమనంటున్నారు అంటే ఉదాహరణకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇప్పుడు మీకు చాలా వాక్చాతుర్యం చాలా ఉంది. ఒకానొక ఒక వెహికల్స్ కొనేటువంటి షాప్ ఉందనుకోండి. ఆళ్ళ దగ్గర ఉన్నటువంటి బైకుల గురించి, వాటిలి గురించి చెప్పేస్తున్నారనుకోండి. వాళ్ళు కొంటారా? కొనరు. వాళ్ళు ఫస్ట్ ఒక కస్టమర్ వచ్చినప్పుడు అసలు వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి 4 వీలర్ కావాలా? వాళ్ళకి 2 వీలర్ కావాలా? వాళ్ళకి హోండా కావాలా? లేకపోతే ఇంకా ఏ కంపెనీ కావాలి? అని ఫస్ట్ వాళ్ళు చెప్పింది వినాలి. విని వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి అనుగుణంగా మన దగ్గర ఏమైతే ఉందో అది మనము చెప్పగలిగితే గనక వాళ్ళు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంతే కదా అని చెప్పేసి మీకు వాక్చాతుర్యం ఉంది గదా! అని చెప్పేసి మీ మీ షోరూమ్‌లో ఉన్నయన్నీ చెప్తే వాళ్ళు కొంటారా? కొనరు. కాబట్టి ఇక్కడ కేవలం మాట్లాడడం అంటే ఏదో ఒకటి మాట్లాడడం గాదు. ఫస్ట్ మనము అసలు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి అనుగుణంగా మాట్లాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు. ఓకే. అంటే మనము అందంగా, మృదువుగా మాట్లాడడం ఒక లెవెల్ వరకు తీసుకెళ్తుంది. కానీ, వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని
వాళ్ళకి ఎలా కావాలో ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని మాట్లాడడం అనేది మీరు సక్సెస్ అవుతారు. మాట్లాడడం అంటే మీకు వాక్చాతుర్యం ఉంది గదని ఏదో ఒకటి మీకున్నటువంటి ఆ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అంతా చెప్పేసుకుంటే అది వాక్చాతుర్యం కాదు. అది మీకు హెల్ప్ అవ్వదు. మీరు ఇతరులను అర్థం చేసుకొని వారికి అనుగుణంగా మీరు మాట్లాడడం నేర్చుకోవాలి అనేది ఇది ఒక అద్భుతమైనటువంటి పాయింట్ అన్నమాట. మరి అలాగే నెక్స్ట్ పాయింటొచ్చేసి, మీ యొక్క శ్వాసను గమనించండి. ఫ్రెండ్స్ ఈ శ్వాసను గమనించండి అనేది మరి ఎంత మనము ఇది కూడా మరి ఒకానొక ధ్యానుల మన రిలేటెడ్ బుక్స్ చదివేటప్పుడు ఈ శ్వాసను గమనించండి అనేది మనకి రిపిటేటివ్‌గా అంటే ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉండేటువంటి ఒకానొక అద్భుతమైన పాయింట్ ఇది శ్వాసను గమనించండి అనేది. ఇంకా దీని గురించి ఏమని చెప్తున్నారంటే ఇది ఎలాగ మనకి హెల్ప్ చేస్తుందంటేనట, మనము బాగా హ్యాపీగా ఉన్నాము అనుకోండి, అక్కడ గూడా మనల్ని మనం మర్చిపోతాం. ఆనందంతో పొంగిపోయి మనం మర్చిపోతూ ఉంటాం. అలాగే మనకి బాగా బాధ కలిగిన ఒక ఆగ్రహాన్ని కలిగినా కూడా, అక్కడ గూడా మనం పళ్ళు కొరుక్కుంటాము. మనకి ఎరుక లేకుండా ఒకానొక స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఈ శ్వాస మరి ఇక్కడ 3 పరిశుద్ధమైన త్రిమూర్తులు అని చెప్తున్నారు. అవి ఏంటి అంటేనట, భంగిమ, శ్వాస, మనసు. భంగిమ అంటే ఆహ్, భంగిమ అంటే ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి, మన పోస్చర్ అన్నమాట. అలాగే శ్వాస, అలాగే మనస్సు. ఇవి 3 గూడా ఒక త్రిమూర్తుల లాంటివి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇవి ఇవి ప్రతి ఒక్కటి గూడా ఒక దానితో సంబంధం కలిగి ఉంటాయి. ఒక్కసారి గనక మీ శ్వాసను క్రమబద్ధీకరించడానికి మొదట మనము మన శరీరం యొక్క పోస్చర్ ఎలా ఉందనేది కూడా గమనించుకోవాలని చెప్తున్నారు. మనం భంగిమ గనక సరిగ్గా ఉంది అంటే గనక శ్వాసను గమనించగలుగుతాము. ఆ శ్వాస పైన ఎప్పుడైతే స్థిరపరిస్తే గనక అప్పుడు మన యొక్క మనస్సు అనేది కూడా ఆటోమేటిక్‌గా స్థిరపడిపోతుందని చెప్తున్నారు. చాలా అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి. ఫస్టు మన యొక్క పోస్చర్ ఎలాగంటే ఉదాహరణకి మనము బాగా కోపంలో ఉన్నాము అనుకోండి. మీ శ్వాసను మీ బొడ్డు దగ్గర నుంచి గనక తీసుకొని మీరు గమనించగలిగితే గనక దాని మీద మీకు పట్టొచ్చేస్తుంది. అలాగే మీరు ఆనందంలో తబ్బిబ్బైపోతున్నారు, మిమ్మల్ని మీరు ఎరుకను కోల్పోతున్నారనుకున్నప్పుడు, మళ్ళా మీ శ్వాసను గమనించండి. మీకు ఎరుక వచ్చేస్తుంది. అంటే మీ ఇక్కడ భంగిమ గూడా ఇంపార్టెంట్ అంటున్నారు. ఇప్పుడు మీరు పడుకొని అటు ఇటు ఎలా ఇష్టం వచ్చినట్టు కూర్చుంటే, మీరు శ్వాస మీ బొడ్డు దగ్గర నుంచి మీరు గమనించలేరు. కాబట్టి మీ యొక్క పోస్చర్ కూడా ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారనమాట. ఎందుకంటే ఈ యొక్క శ్వాసని గమనించడం ద్వారా మన యొక్క భావోద్వేగాలు, మన యొక్క మానసిక స్థితి ఇవన్నీ గూడా మన యొక్క కంట్రోల్‌లోకి వచ్చేస్తాయని చెప్తున్నాననమాట. ఆహ్, హ్మ్. ఎందుకంటే ఎప్పుడైతే మనము శ్వాస తీసుకోవడం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన లోపల మనకున్నటువంటి కోపం నెమ్మదిగా తగ్గడం అనేది మనం ఏదైనా ఒక భావోద్వేగానికి గురి అయినప్పుడు మన శ్వాస మీద ధ్యాస పెట్టగలిగితే గనక అది మనకొక చక్కటి నియంత్రణ అనేది మనకి ఇస్తుంది శ్వాస అనేది అని చెప్తున్నారు. మరి ఇక ఆ టైంలో గనక మాకు కోపం గాని, ఏదన్నా వచ్చినప్పుడు, ఆ టైంలో గనక మనకి ఎరుక వస్తే, నెమ్మదిగా దాని యొక్క ప్రభావం అనేది నెమ్మదిగా అటు ఇటు అనేది పోతూ ఉంటుంది. ఇంకా ఈ యొక్క దీన్ని ఇంకా డిఫరెంట్ టెక్నిక్స్ కొంతమంది మరి వాళ్ళకి కోపాలను తగ్గించుకోవడానికి కొన్ని వర్డ్స్‌ని పెట్టుకుంటారు. ఏమనంట థాంక్ యూ. ఏదన్నా మీకొక భావోద్వేగం మీకు కోపం ఊరుకనే వచ్చేస్తుందనుకోండి. వెంటనే మిస్టర్ థాంక్ యూ అని 3 సార్లు అనుకుని, ఇలాగా మరి వాళ్ళ యొక్క మైండ్‌ని గూడా ఈ విధంగా గూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. అలాగా మన సంతోషకరమైన, అలాగే మన కోపము ఉన్నటువంటి, బాధపడేటువంటి సమయాల్లో మన యొక్క భావోద్వేగాలు ఎలా ఎప్పుడైతే రెచ్చిపోయినప్పుడల్లా మీరు గనక ఈ శ్వాస అనేటువంటి మంత్రాన్ని గనక మీరు చక్కగా ఉపయోగించుకోగలిగితే గనక మీ యొక్క భావోద్వేగాలన్నింటినీ గూడా సానుకూలంగా మార్చుకోవచ్చు. మరి కాబట్టి ఆహ్
మనం ఇంకా బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మనకి విజయం కలిగినప్పుడు ఎప్పుడు కూడా వినయంగా ఉండడం గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఓటమిలో ఉన్నప్పుడు ఆ పోరాట యొక్క స్ఫూర్తిని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. కాబట్టి ఈ శ్వాస అనేది మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఇలాగా మన మన జీవితంలో ఒక ఎంతో అద్భుతమైనటువంటి ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనేది ఒక చక్కని పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక 30వ పాయింట్ వచ్చేసి మీ ఇంటి యొక్క వాతావరణాన్ని గమనించుకోండి. ఇది గూడా చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మీ ఇంటి యొక్క వాతావరణాన్ని గమనించుకోండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి గూడా మీకంటూ మీకొక ప్లేస్ ఉందని మీరు చెప్పుకోగలుగుతారా అని చెప్తున్నారు. అంటే ఎక్కడైతే మనము ఒక ప్రశాంతంగా కూర్చోగలుగుతామో మనకిప్పుడు చూడండి మనం ఊర్లు అది టూర్స్ అది ఎళ్ళినప్పుడు ఏవో కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళిపోయి పడతామా అని అనిపిస్తూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎంతమందికి అనిపిస్తుంది చెప్పండి? అంటే మనకి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కంఫర్ట్ లెవెల్స్ గాని, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రశాంతత, అది మనం వేరే చోట పొందలేకపోతూ ఉంటాం. సో, అలాగా మీకొక ప్లేస్ ఉందా అని అడుగుతున్నారు. అలాగా పెట్టుకోండి అని చెప్తున్నారు. ఆహ్, ఇప్పుడు రోజుకు కనీసము 8 గంటలు గడిస్తే ఆహ్, ఆ ప్రదేశాన్ని మీ సొంతంగా భావించుకోవచ్చు అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అలా అని చెప్పేసి అది మీ స్థలమా అంటే కాకపోవచ్చు. ఎందుకంటే ఒక ఆఫీస్ ఉందనుకోండి. ఒక బ్యాంకు ఆఫీసరు ఉన్నాడనుకోండి. ఆ బ్యాంక్ ఆఫీసరు 8 అవర్స్ ఏంటి 10 అవర్స్ ఆ బ్యాంక్‌లోనే కూర్చుంటాడు. ఆ బ్యాంక్‌లో కూర్చున్నప్పుడు ఎంతోమంది కస్టమర్స్ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎన్నో ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అది వాళ్ళ ప్లేసా అంటే కాదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ప్రశాంతత అనేది ఏమీ లేదు. వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఏవో కొన్ని ఫైటింగ్‌లొస్తూ ఉంటాయి. కొన్ని క్వెరీస్ ఒస్తూ ఉంటాయి. వీళ్ళకి మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అక్కడ మీరెక్కడ ప్రశాంతంగా అనేది ఎక్కడ ఉండటం లేదు. అలా కాకుండా ఇంకా ఏమని చెప్తున్నారంటే, కొంతమంది ఈ డ్రింకింగ్ హ్యాబిట్స్ అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఆఫీస్ అయిపోయిన వెంటనే డైరెక్ట్ ఇంటికెళ్ళకుండా మరి క్లబ్బులకి, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఆయా ప్లేసెస్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. అది వాళ్ళ ప్లేసు. ఆళ్ళనుకుంటారు అదే మా ప్లేసు అని. అది వాళ్ళకి తాత్కాలికంగా కొంత ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ, అది ఏమాత్రము ఆనందాన్ని ఇవ్వదు. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఇంటికి తిరిగి వచ్చి మరి ఎక్కడైతే మీరు హాయిగా, ప్రశాంతంగా కూర్చుంటారో అది మీ యొక్క స్థలము అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మరి మీకొక ప్లేస్‌లో మీరు సౌకర్యవంతంగా ఇప్పుడు నాకుందనుకోండి ఈ చైరు. ఈ చైరు నా స్టాండర్డ్ ప్లేస్ అన్నమాట. నాకు ఎక్కువగా మనం ధ్యానం చేసుకునే ప్లేసు. నేను ఎక్కువగా స్పెండ్ చేసేది. సో, థిస్ ఈజ్ మై రూము, మై స్పేస్ అని ప్రతి ఒక్కళ్ళకి అలాగా మీకంటూ ఒక స్పేస్ ఉందా? మీరు ఎక్కడికెళ్తే మీరు ఆ సాంతన పొందుతున్నారో, ఎక్కడికెళ్తే ఆ ప్రశాంతత పొందుతున్నారో అది మీరు చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. అలాగే మన ఇంట్లో గూడా ఎప్పుడు గొడవలు ఉన్నాయనుకోండి. అక్కడ ప్రశాంతత అనేది ఉండదు. కాబట్టి ఇంట్లో వాళ్ళందరితో కూడా చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి, ఇంట్లో వాళ్ళందరితో కూడా సానుకూలంగా ఉండడానికి ఒక ఇల్లుని చాలా అద్భుతంగా మలుచుకోండి అని చెప్తున్నానన్నమాట. ప్రతి ఒక్కరితోనూ ప్రేమతో ఉండండి. మీ కుటుంబ సభ్యులతోనూ మీరు ఆహ్, చక్కగా ఉండండి. ఇల్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇకపోతే కొంతమంది సన్యాసులున్నారనుకోండి. వాళ్ళ వాళ్ళింకెప్పుడు ఏంటి అంటే జైన్ ఆలయాల్లో ఎప్పుడు గూడా వాళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆలయాలే వాళ్ళ యొక్క సొంత గృహాలనమాట. సో, అలాగా మీకెక్కడైతే ప్రశాంతత దొరుకుతుంది, మీకెక్కడైతే కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి, మీకెక్కడైతే బావుంటుందో, మీకెక్కడ ఉంటే మీ యొక్క మనసు ఉల్లాసంగా ఉంటుందో, అది అలాగా మీరు కొంత ప్లేస్‌ని పెట్టుకోండి. మరి మీ ఇంటిని గూడా చక్కగా ప్రశాంతంగా ఉంచుకోండి. ఆహ్ అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది మరొక అద్భుతమైనటువంటి పాయింట్. సో, ఇది మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మనము ఎంతో అద్భుతంగా మరి మరికొన్ని పాయింట్స్ మనం తెలుసుకున్నాము ఈరోజు. ముఖ్యంగా అన్నింటిని గూడా అంగీకరించడం అనేది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఒక చక్కటి పాయింట్. అలాగే ఈ రోజు పనులను ఈ రోజే కంప్లీట్ చేసేయండనేది. అలాగే ఊరికే తప్పించుకొని పారిపోకండి. ఏదొచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అంతేగాని భయపడిపోయి తప్పుకి వేసి వెనక్కి వెళ్ళకండి అనేది. అలాగే సహనంతో ఉండండి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ప్రవాహంలో మీకొచ్చేటువంటి పరిస్థితులకు అనుగుణంగా
ఆ ప్రవాహంలో పాటు మీరు వెళ్ళిపోవడం అలవాటు చేసుకోండి. అలాగే ఏదన్నా మాటలు మాట్లాడామంటే మీ యొక్క వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడానికి ఏది పడితే అది మాట్లాడడం గాదు. ఇతరులను అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని దానికి అనుగుణంగా మీరు మాట్లాడండి. అలాగే మీ శ్వాసను గమనించండి. దాని ద్వారా మీ యొక్క భావోద్వేగాలు వాటన్నింటిని గూడా అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే మీ ఇంటి వాతావరణాన్ని అద్భుతంగా మరి మలుచుకోండి అనేవి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి డోంట్ వర్రీ మరి అనేటువంటి అద్భుతమైనటువంటి పుస్తకంలో ఆందోళన తొలగించే మరికొన్ని పాయింట్స్‌ని మనం ఈరోజు తెలుసుకున్నాము. మరి ఈరోజు మనందరికీ ఇంతటి జ్ఞానాన్ని అందించిన షన్మియో మసూనో గారికి మరొక్కసారి మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.